హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే చామంతి కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఉంటే ప్రేమేమో కట్టెలు అన్ని విరగొట్టి నవ్వుతూ చామంతి వైపే చూస్తూ ఉంటే చామంతి వంట సూపర్ అని అంటూ ఇలా సైగ చేసి చెప్తూ ఉంటుంది, స్వీట్ చేస్తూ ఉంటుంది. ప్రేమేమో అప్పుడే ఆ కట్టెలన్నీ విరగొట్టి తీసుకొచ్చేసి అక్కడ పెట్టేస్తాడు. ఇంకా నవ్వుతూ చామంతిని చూస్తూ అలా కూర్చుంటాడు. చామంతి వంట చేయటం అయిపోతుంది, స్వీట్ చేస్తుంది కదా, ఆ బౌల్ మాత్రమే తీసుకొని వచ్చేసి ప్రేమ్ దగ్గర పెడుతుంది. అబ్బబ్బా, గుమగుమలాడిపోతుంది, నీ వంట వాసనే ఇలా ఉంది అంటే టేస్ట్ అదిరిపోతుంది కదా అని అంటూ ప్రేమ్ అంటే చామంతి అవునా అయితే చూడు, టేస్ట్ చూడు అనేసి ఇంకా బౌల్ తీసుకొచ్చి పక్కన పెట్టుకొని ఒక కప్పు తీసుకొని ప్రేమ్కి అందులో వేసిస్తుంది. ప్రేమ్ అది తీసుకొని తింటూ కొంచెం సేపు ఆలోచిస్తూ ఉంటే ఏంటి చెప్పవేంటి అని అంటూ చామంతి అంటే స్వీట్ బాగానే ఉంది కానీ కొంచెం స్వీట్ తగ్గింది అని అంటే అవునా, ఏది ఇలా ఇవ్వు అనేసి ప్రేమ్ తిన్న ఆ కప్పు తీసుకొని అదే స్పూన్తో చామంతి కూడా తినేస్తుంది. అలా తింటూ ఇంకా బాగానే ఉందే, టేస్ట్ బాగుంది అంటే ఏంటి ఇలా ఇవ్వు, బాగానే ఉందా, నేను మళ్ళీ చూస్తాను అని ప్రేమ్ కావాలని తను తిన్నది చామంతికి ఇచ్చి మళ్ళీ చామంతి తిన్న స్పూన్తోనే తను తినాలని ప్లాన్ చేస్తాడు. అలా మళ్ళీ చామంతి తిన్నది తీసుకొని తింటూ ఇప్పుడు టేస్ట్ బాగుందిలే, ఇందాకటి కంటే ఇప్పుడు చాలా బాగుంది అని అంటే ప్రేమ్, డ్రైవర్ బాబు నువ్వు కావాలని చేస్తున్నావు కదా అని అంటూ అనేసరికి ఇంకా అప్పుడే ప్రేమ్ నవ్వుతూ ఉంటాడు. ఇంకా నువ్వు ఎక్కువ చేస్తున్నావు డ్రైవర్ బాబు, చూడు మళ్ళీ నేనేం చేస్తాను అని చామంతి అంటే ఏం చేస్తావేంటి అని అంటాడు. ఇక ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత వంటలన్నీ రెడీ అయిపోవడంతో డైనింగ్ టేబుల్ దగ్గరికి అందరూ తీసుకొచ్చి సర్వ్ చేస్తూ ఉంటారు. ఇక అన్నీ అక్కడ పెట్టి ఏర్పాట్లు చేసిన తర్వాత చామంతి ఇక అక్కడ వచ్చి నిలబడుతుంది. అందరూ అక్కడికి వచ్చేస్తూ ఉంటారు. అప్పుడు ప్రేమ్ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు వస్తూ ఉంటారు. అప్పుడు ప్రేమ్ వాళ్ళ నాన్నమ్మ ఇలా అంటూ ఉంటుంది, అసలు ఈరోజు వంటలు కొత్త వాళ్ళు చేసినట్టుగా అనిపిస్తుంది నాకు, అంటే నువ్వెలా గుర్తుపట్టావమ్మా అంటే ఎందుకంటే ఎప్పుడు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చొని ఓపెన్ చేశాక స్మెల్ వచ్చేది, ఈరోజు మాత్రం మన గదిలోకి వంట టేస్ట్గా ఉంది, రా రా తిందురు అన్నట్టు పిలిచినట్టుగా అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది అని అంటూ చెప్తూ ఉంటుంది వాళ్ళ నాన్నమ్మ. అంతకుముందు ప్రేమ్ అలాగే చామంతి వంట చేస్తున్నప్పుడు అక్కడికి రోబో వస్తాడు. వచ్చి ఇలా వంట దగ్గర కట్టెల పొయ్యి మీద పొగ వస్తూ ఉంటుంది కదా, అది చూసి ఫైర్ ఫైర్ అంటే ప్రేమ్ వెళ్ళి నచ్చ చెప్తాడు, ఇది ఫైర్ కాదు, కట్టెల పొయ్యి మీద వంట చేయటం అంటారు అంటే ఏయ్ రోబో, నువ్వు చిట్టి, నువ్వు నేను చేసిన వంట తింటావా, చూడు ఎంత టేస్టీగా ఉందో కట్టెల పొయ్యి మీద అని చామంతి అంటే అప్పుడే ఆ రోబో అంటుంది, వద్దు వద్దు నాకు వద్దు, అంటే నీకు టేస్ట్ తెలియదు, స్మెల్ తెలియదు, జస్ట్ కలర్ చూసి సూపర్ సూపర్ అంటావు, ఆ తర్వాత పొగ చూసి ఫైర్ ఫైర్ అంటావు, పోవయ్య పో అని అంటూ చామంతి వెళ్ళగొట్టేస్తుంది. ఇక అక్కడే చిట్టి పక్కనే ఉంటుంది. అది చూసి చిట్టిని చూసి చామంతి నవ్వుకుంటూ ఉంటుంది. అలా అందరూ ఇంట్లోకి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటే ఇంకా అక్కడికి వాళ్ళ అమ్మ వస్తువు ఇలా మెచ్చుకుంటూ వచ్చి కూర్చుంటుంది. అప్పుడు చంద్రిక ఏంటి వంటలు చేసింది ఎవరు అని అంటే ఈరోజు వంటలు చేసింది చామంతి అమ్మ అంటే ఓ అవునా, అందుకే వంటల వాసన నా రూమ్ దాకా వచ్చాయి అని అంటూ ఉంటే ఆ మాటలు ప్రేమ్ కూడా గుమ్మం దగ్గర నిలబడి వింటూ చామంతిని వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ నాన్న అందరూ పొగుడుతూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇక్కడేమో చామంతి చాలా ఎక్సైట్గా ఉంటుంది. అప్పుడే అక్కడికి రామాదేవి అరుణ్ అందరూ కూడా వచ్చేస్తాడు. రామాదేవి ఫ్రెండ్స్ అలా రామాదేవి ఇంట్లోనే లిఫ్ట్లో కిందికి వస్తూ ఉంటే మేడం కమింగ్ అని చిట్టి అంటూ ఉంటే ఇక అప్పుడే వాళ్ళ అత్తయ్య ఇలా అంటూ ఉంటుంది, ఈ చిట్టి కానీ 4 తన్నాలు రా అంటే ఎందుకమ్మా అలా అంటున్నావు అంటే ఎప్పుడు మేడం కమింగ్ అంటుంది కానీ నా కొడుకు వస్తుంటే ఎప్పుడైనా సార్ కమింగ్ అని అంటుందా, ఎప్పుడూ అనదు అనేసి తిడుతూ ఉంటుంది. పోనీలే అమ్మా, మనుషులు విలువిస్తే చాలు, ఇలాంటి అలాంటి వస్తువులు ఇవ్వకపోతే తప్పేంటిలే, మనం పట్టించుకోవద్దు అని అంటాడు. ఆ తర్వాత రామాదేవి అందరూ వచ్చి కూర్చోగానే చంద్రిక వచ్చి వడ్డిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రామాదేవి భర్త దగ్గరికి చంద్రిక వచ్చిన తర్వాత అటువైపు తిరిగి తన చీర కొంగుతో ప్లేట్ని తుడుస్తూ అతని వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది. అతను కూడా నవ్వుతూ తనని చూస్తాడు. ఇక ప్లేట్ని తన చీర కొంగుతో తుడిచి అతని ముందు పెడుతుంది. అలా మళ్ళీ వడ్డిస్తుంది. అందరూ
వడ్డిస్తూ ఉంటే, అబ్బబ్బా రమాదేవి మీ ఇంట్లో వంటలు చాలా టేస్టీగా ఉన్నాయి, తినకముందే ఈ గుమగుమలాడుతూ వాసన వస్తుంది చూసావా, చాలా బాగుంది అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. ఇక నవ్వుతూ సరే తినండి తినండి అని అంటూ ఉంటే ఇక తింటూ ఉంటారు. తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉన్నాయి రమాదేవి, మా ఇంట్లో పని వాళ్ళు ఎందుకు ఇంత టేస్టీగా చేయరు, చూసావా ఎంత టేస్టీగా ఉన్నాయో మీ ఇంట్లో వంటలు, అసలు మా పని వాళ్ళు మీ దగ్గర పనికే రారు అసలు అని అంటూ పొగిడేస్తూ ఉంటారు. ఇక వాళ్ళు తింటూ ఉంటారు. ఇక అసలు మీ ఇంట్లో కుక్ చేసింది ఎవరు రమాదేవి అని అంటే అప్పుడు చంద్రిక వైపు ఇలా చూస్తుంది రమాదేవి. చూసేసరికి చంద్రిక ఒక్కసారిగా ఈరోజు వంట చేసింది నేను కాదమ్మా చామంతి అని అనేసరికి ఒక్కసారిగా చామంతి అలా చూస్తూ ఉంటే రమాదేవి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే చంద్రిక ఇలా అంటూ ఉంటుంది, చెప్పు చెప్పు అని అంటే అవునమ్మా ఈరోజు వంట చేసింది నేనే, అది కూడా కట్టెల పొయ్యి మీద చేశాను అంటే రమాదేవి ఫ్రెండ్స్ అంటారు, ఏంటి కట్టెల పొయ్యి మీద చేసావా, నువ్వు ఈ వంటని కట్టెల పొయ్యి మీద చేసావా అని అంటే అవునమ్మా కట్టెల పొయ్యి మీదే చేశాను, అయితే కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా మంచిదమ్మా, అందుకనే కట్టెల పొయ్యి మీద చేసే రాని టేస్ట్ చేస్తే వచ్చే టేస్ట్ దేని మీద రాదమ్మా, అది కూడా మట్టి కుండల్లో చేశాను అని అనేసరికి రామాదేవికి ఇంకా కోపం వచ్చేస్తూ ఉంటుంది. మట్టి కుండలు కట్టెలు వీటి మీద చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుందమ్మా, అందుకనే నేను వాటి మీద చేశానమ్మా అని అంటూ చెప్తూ ఉంటే ఏంటి కట్టెల పొయ్యి మీద చేసావా నువ్వు అని అంటూ కట్టెల పొయ్యి మీద ఇంత టేస్టీగా కూడా ఉంటుందా అంటే అవునమ్మా ఆ రసం ఉంది చూడు, అది గుడ్డలో చింతపండు చుట్టి కుండలో మరగబెట్టి తీసిన రసం అది, ఇదేమో తొక్కుడు పచ్చడి అంటే ఏంటది అని అంటూ వాళ్ళు అడుగుతారు. అది తొక్కుడు పచ్చడి అంటారు, అంటే రోట్లో వేసి తొక్కుతారనమాట, అలా దాన్ని తొక్కుడు పచ్చడి అంటారు అంటూ ఉంటే రమాదేవికి మండిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే నువ్వు నార్మల్గా న్యాచురల్ పద్ధతిలో చేసావు కాబట్టి ఇంత టేస్టీగా వచ్చాయమ్మా, కొంతమందికి అది నువ్వు కట్టెల పొయ్యి మీద ఇంత కష్టపడి చేసావు, కొంతమందికి వంటగది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు అసలు అని అంటూ ఉంటాడు వాళ్ళ ఆవిడని చూస్తూ. ఇక అప్పుడే రమాదేవికి ఇంకా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అమ్మ చామంతి ఒకసారి నువ్వు చేసిన ముద్దపప్పు తెచ్చివమ్మా అంటే ఆ పప్పు తీసుకొచ్చి వేస్తుంది చామంతి. ఇంకా అప్పుడు చాలా ఇలా కలుపుకొని తింటూ ఉంటాడు. అది చూసి అసహ్యంగా ఫీల్ అవుతూ ఉంటుంది రమాదేవి. ఇంకా అప్పుడు రామాదేవి ఎలా ఫీల్ అవుతుందో అరుణ్ కూడా సేమ్ వాళ్ళ అమ్మలాగే ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ప్రేమ్ చాలా హ్యాపీగా చామంతిని అందరూ మెచ్చుకుంటూ ఉంటే నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ప్రేమ్ని రమ్మంటే నేను తర్వాత తింటానని బయట నుంచుంటాడు. ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటాడు, సరే నీ టేస్ట్ చాలా బాగుందమ్మా ఎప్పుడు ఇలా చెయ్యి అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, చాలా బాగా చేసింది, అసలు ఇంత టేస్టీ ఫుడ్ మేము ఎప్పుడు తినలేదు రమాదేవి, ఈసారి మా పని వాళ్ళకి కూడా చెప్తాను ఇలా వంటలు చేయమని, మీ పని మనిషిలాగా మా పని మనిషి వాళ్ళకి కూడా చెప్తాను ఇలాగే చేయమని, చాలా బాగా చేసావమ్మాయి అని వాళ్ళు పొగిడేస్తూ ఉంటే ఒక్కసారిగా రమాదేవి అది ఓపెన్ చేసి బటర్ఫ్లై ఏదో పురుగు వచ్చినట్టుగా అంటుంది. అనేసరికి అది చూసి అది వంకాయ పులుసమ్మా అని చామంతి అంటుంది. ఒక్కసారిగా అందరూ నవ్వేసరికి ఇంకా తను భయపడిందని నవ్వేసరికి ఇంకా అందులో చంద్రిక అని గట్టిగా అరిస్తే చంద్రిక దగ్గరికి వచ్చి ఏంటమ్మా అంటే హేలు పెట్టి చూపిస్తుంది. అందులో హెయిర్ కనిపిస్తుంది. అది చూసి చంద్రిక ఇలా పైకి తీసి చూపిస్తే చామంతి ఒక్కసారిగా వణికిపోతూ ఉంటుంది. అప్పటిదాకా అందరూ నవ్వుతూ సంతోషంగా ఉంటే తను మాత్రం సీరియస్ అయ్యేలా చేస్తుంది. ఇక అందరూ కోపంగా టెన్షన్గా ఉంటారు. ఇది ఏంటి ఫుడ్లో ఇలాంటివేనా వచ్చేది అని చాలా సీరియస్గా అరుస్తుంది. అలా అరిచేసరికి అది చూసుకోలేదమ్మా అని అంటూ ఉంటే ఏంటి చూసుకోలేదు, ఇలాంటి భోజనం మేము తినాలా అని తీసి విసిరి కొడుతుంది రమాదేవి. అప్పుడే అరుణ్ కూడా ఇలా అంటాడు, అమ్మ పర్మిషన్ లేకుండా ఇలా చేయమని ఎవరు చెప్పారు నీకు అని తను కూడా ప్లేట్ని విసిరి కొడతాడు. అలా వాళ్ళిద్దరూ ప్లేట్లని విసిరి కొట్టేసి రమాదేవి అంటుంది, నా ఫ్రెండ్స్ ముందు నా పరువు అంతా తీసావు, దీనికి పనిష్మెంట్ని హెయిర్ కట్ చేపిస్తాను అని సీరియస్గా అంటే ఇంకా చామంతి అక్కడ నుంచి ఏడుస్తూ బయటికి పారిపోతుంది. ఇక అందరూ డిసప్పాయింట్ అయిపోతారు. బయటికి వెళ్ళిన చామంతి ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడుస్తూ ఉంటే వాళ్ళ అత్త చంద్రిక వచ్చి పక్కన కూర్చొని ఊరుకోమ్మ ఏడవకు, ఈ ఇంట్లో ఇవన్నీ మామూలే అని అంటూ ఉంటే ఏంటత్త అంత చిన్న పొరపాటుకి ఇంత పెద్ద శిక్ష, చూసావా నేనేం తప్పు చేశాను, అన్నీ మంచిగా చేసినా కదా వంటలన్నీ ఇంత టేస్టీగా వచ్చాయని
అందరూ మెచ్చుకుంటూ ఉంటే తను మాత్రం ఎలా తిట్టింది. అంతేకాదు ఆ హెయిర్ వచ్చిందని నా జుట్టు కూడా కట్ చేస్తానంది. ఇంత చిన్నదానికి ఇంత పెద్ద పనిష్మెంట్ అత్త అని అంటూ ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే ప్రేమ్ కూడా వస్తాడు. వచ్చి ఏంటి చామ్ ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో, ఇంత మంచి వంటలు చేసే నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే మళ్ళీ వంటలన్నీ ఉప్పగా అయిపోవు మళ్ళీ చేసినప్పుడు అని అంటూ ఉంటే ఊరుకోండి డ్రైవర్ బాబు, ఊరుకోండి బాబు, మీరు అలాగే చెప్తారు, నా నా బాధ మీకేం తెలుస్తుంది అని అంటూ ఏడుస్తూ ఉంటే ఏం కాదులే, ఏం కట్ చేయదులే జుట్టు అని అంటూ ఉంటే ఇంకా లేదు ఆవిడ అన్నంత పని చేసేలాగా ఉంది అని ఏడుస్తూ ఉంటే అప్పుడే చిట్టి కత్తెరలు అన్నీ తీసుకొని వస్తూ ఉంటే అది చూసి అదిగో వచ్చేస్తుందని ఇంకా ఏడుస్తూ ఉంటే అప్పుడే రమాదేవి కూడా వస్తుంది. మేడం కమింగ్ అంటూ ఉంటే ఇంకా అప్పుడు రమాదేవి ఇంకా అక్కడికి వస్తుంది. సీరియస్గా రమాదేవిని చూడగానే అందరూ లేచి నుంచుంటారు. ఇక అప్పుడు చామంతి ఏడుస్తూ భయపడుతూ చూస్తూ ఉంటే కట్ చేయి అని అంటూ పని మనిషికి చెప్పగానే ఆ పని మనిషి సరే అని సీజర్ తీసుకొని రమాదేవి దగ్గరికి వస్తూ ఉంటే రమాదేవి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఏడుస్తూ భయపడుతూ వద్దు నా జుట్టు కట్ చేయొద్దు అని అంటూ ఉంటే మేడం సారీ మేడం, ఇంకొకసారి తప్పు చేయను మేడం, ప్లీజ్ మేడం అని రిక్వెస్ట్ చేస్తూ ఏడుస్తూ వదిలేయండి మేడం, ఈసారికి నన్ను వదిలేయండి మేడం అని అంటూ ఏడుస్తూ ఉంటే నిన్ను వదిలేను, తప్పు చేసావు శిక్ష పడాల్సిందే అని కట్ చేయి అని అంటే జుట్టు కట్ చేయబోతూ ఉంటే మామ్ వద్దు మా అని చెప్పి పైనుంచి ప్రేమ్ అందరూ ఇలా చెప్తూ ఉన్నా సరే జుట్టు పట్టుకొని కట్ చేయబోతూ ఉండగానే ఒక్కసారిగా రమాదేవి భర్త ఆపండి అని అక్కడికి వస్తే అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు. ఏంటి ఏం చేస్తున్నారు అని వచ్చి సీజర్ తీసి పక్కన పడేస్తాడు. ఏంటి రమాదేవి ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే ఎందుకు చేస్తున్నానా తెలియదా మీకు అని సీరియస్గా అంటుంది. తప్పు చేసింది శిక్ష పడాల్సిందే అంటే తను చేసిన తప్పేంటి, హెయిర్ వస్తే తను చేసిన తప్ప అని అంటే అవును తనే చూసుకొని చేయాలి కదా, అందుకే తన వల్లే ఇలా జరిగింది కాబట్టి తనకి శిక్ష అంటే ఇంత చిన్న దానికి జుట్టు కట్ చేయటం కరెక్ట్ కాదు, రేపు నలుగురిలో అమ్మాయి ఎలా తిరుగుతుంది అని అంటూ ఉంటే ఏమైనా చేసుకొని నాకు మాత్రం జుట్టు కట్ చేయాల్సిందే అని అంటే ఇంకా అప్పుడు ఇలా అంటాడు. సరే ఈ చిన్న తప్పుని వదిలేయచ్చు కదా క్షమించి అంటే లేదు నేను వదిలేను, ఒక్కసారి తప్పు జరిగిందంటే నేను అలాగే చేస్తాను అని రామాదేవి అంటే ఇంకా అప్పుడు ఇలా అంటాడు. సరే ఆ అమ్మాయిది జుట్టని నమ్మకం ఏంటి, నీదో పని వాళ్ళదో ఇంకెవరిదో అయి ఉండొచ్చు కదా అంటే వంట చేసింది కాబట్టి తనదే అయి ఉంటుంది అని రామాదేవి సీరియస్ అవుతే అయితే అసలు తనది కాదు అని అంటూ అంటే మీకు తెలుసా అంటే అయితే నువ్వు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తున్నావు కాబట్టి ఆ హెయిర్ ఎవరిదో తెలుసుకున్న తర్వాత పనిష్మెంట్ ఇవ్వు అంటే అంటే మీరేం చెప్తున్నారు ఇప్పుడు అని రామాదేవి అంటే ఆ హెయిర్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిద్దాం, ఆ హెయిర్ ఎవరిదైతే వాళ్ళ జుట్టు కట్ చేయాల్సిందే అప్పుడు అని అంటూ చెప్తాడు. ఆ మాట వినేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రామాదేవి. రామాదేవి చేసిన పని ఇక్కడ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. రామాదేవి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు అందరూ చామంతిని పొగుడుతూ ఉంటే తను కోపం వచ్చి తట్టుకోలేక హెయిర్ తీసి కావాలనే అందులో వేస్తుంది. అది ఇక్కడ చూపిస్తారు. హెయిర్ అందులో వేస్తుంది, ఇంకా నవ్వుతూ కూర్చొని కావాలని అలా డ్రామా ప్లే చేస్తుంది. అదంతా ఇంకా తను ఇక్కడ గుర్తు తెచ్చుకుంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.